Good afternoon, sir. Myself Ram Shere. I am from Rao's Education Institutions. JVD, వసతి దీవెన ఇలాంటి స్టూడెంట్కి ఎన్నో వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి కదా సార్. సో అలానే ఆఫ్టర్ గ్రాడ్యుయేషన్ స్టూడెంట్ ఒక ఎంప్లాయర్ అవ్వడానికి ఏమన్నా న్యూ స్కీమ్స్ రాబోతున్నాయా? దాని గురించి ఏమన్నా అవేర్నెస్ కల్పించగలరా? అదన్నా చెప్తాను మీకు. వేదిక మీద ఉన్న పెద్దలు అజయ్ కల్లం గారికి, వైస్ ఛాన్సలర్ రాజశేఖర రెడ్డి గారు అండ్ యువర్ కరెస్పాండెంట్ ఇచ్చేసిన స్టూడెంట్స్ అందరికీ వన్స్ అగైన్ వెరీ గుడ్ మార్నింగ్. సాగదీస్తామంట ఏం చెప్పాలని ఆలోచిస్తున్నాను. అన్నీ చెప్పేస్తారు. ది పొజిషన్ ఐ హోల్డ్ చైర్మన్ బోర్డ్ ఫర్ కమ్యూనిటీ డెవలప్మెంట్ రాశారు. యాక్చువల్లీ ఒక చిన్న 2 words మిస్ చేశారు. ఇట్స్ బోర్డ్ ఫర్ కమ్యూనిటీ డెవలప్మెంట్ త్రూ ఎడ్యుకేషన్. సో ఐఎమ్ part of this education field. So let me just mention a few things about this board. That's one thing I know best more than the guests who are sitting here. విప్లవాత్మక మార్పులు అన్నారు. The first thing I can tell you is ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత తలబండిన రాజకీయవేత్తలు కూడా ఆలోచించండి. గ్రామ స్థాయికి గవర్నెన్స్ సచివాలయం సిబ్బందిని ఎంపిక చేసి ది గవర్నెన్స్ వాజ్ బ్రాట్ టు ది విలేజ్ లెవెల్. ఇట్స్ నాట్ ఇనఫ్. అది చాలదు. ప్రతి ఇంటికి వెళ్ళి ఈ రాష్ట్ర ప్రజల బాగోగులు తెలుసుకోవాలని వాలంటీర్ వ్యవస్థను పెట్టారు. దీస్ 2 things యు ఆర్ అవే. అవునా కదా? మళ్ళీ అది నా జోక్ చెప్పాలా? నాకు అని రావమ్మా. అట్లీస్ట్ నెల్లూరు వాళ్ళంటే తగ్గేదేలే అంటాం. విప్లవాత్మక మార్పుల్లో these 2 are the best examples. సచివాలయం సిబ్బంది, గవర్నెన్స్ at the village level and volunteer వ్యవస్థ. This is being copied in the other states. You won't believe. వేరే ఇతర రాష్ట్రాల్లో కాదు, ఇతర దేశాలు కూడా దీని మీద స్టడీ చేస్తుంటాయి. హౌ టు రీచ్ అవుట్ టు పీపుల్. మన కరోనా వచ్చినప్పుడు స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ఆంధ్ర రాష్ట్రం వాజ్ లీడింగ్ ఇన్ డెలివరింగ్ ది డోసేజెస్, ది యాంటీవైరస్ డోసేజ్. వీ వర్ నంబర్ 1. సో ప్రభుత్వాన్ని విలేజ్కి తీసుకుపోయాను, ఇంటింటికి తీసుకువెళ్ళాను. ఇంటికి పోయిన తర్వాత ఇంకేమో చేసేది. ఈ ప్రభుత్వం, మన ముఖ్యమంత్రి గారు ఇది స్టాప్ దే. నేను చేసేది సరిగా ఉందా లేదా, ప్రజలకు అంతుందా లేదా, దానిలో సవరణ. ఇప్పుడు రాజశేఖర్ గారు చెప్పారు, తప్పులుంటే విమర్శించండి, సరైతే పొగడండి, ముందుకు తీసుకువెళ్ళండి, నలుగురికి తెలియజేయండి అని. సో the Chief Minister wanted to know whether the governance is being done properly, the schemes being implemented are right or do they need to be tweaked, సరి చేయాల్సిన అవసరం ఉందా అని ఆలోచించి ఈ బోర్డ్ ఫర్ కమ్యూనిటీ డెవలప్మెంట్ త్రూ ఎడ్యుకేషన్ అనే దాన్ని స్థాపించారు. చాలా మందికి ఇది ఒకటి ఎడ్యుకేషన్ సంబంధించింది అనుకుంటారు. ఆంధ్ర రాష్ట్రంలో ఇంప్లిమెంట్ అవుతున్న ప్రతి పథకం గురించి we are supposed to get a feedback. To get the feedback,
We have what is called our soldiers in every college, in the university. I don't know, ఇక్కడ ఎవరైనా ఉన్నారా మా BCD soldiers? No one is here. BCD soldiers ఉన్నారా? BCD ambassadors, BCD soldiers. BCD అంటే Board for Community Development Through Education, BCDE. తక్కువే. ఆంధ్ర రాష్ట్రంలో BCD soldiers now number is 55,000. మేడం గారి దగ్గర we have a university coordinator and all the colleges which come under the university, we have college level coordinators and volunteers ga unna students, we call them the BCDE soldiers. One boy and one girl are selected who are the BCD ambassadors. We coined this word BCD అనేది సీక్వెన్స్ గా ఉంటుంది అని. మరి ఏ మిస్ అయింది అంటే అది ఆంధ్రప్రదేశ్ బాబు, సో ABCDE అనే ఉంది మొత్తం అని చెప్తుంటాం. సో ది గవర్నమెంట్ వాంటెడ్ టు గెట్ ద ఫీడ్బ్యాక్ ఫ్రమ్ పీపుల్ రిగార్డింగ్ ద స్కీమ్స్ బీయింగ్ ఇంప్లిమెంటెడ్. అంటే ఇచ్చాము మా పని అయిపోయింది అనకుండా దానిలో లోటుపాట్లు ఏమైనా ఉన్నాయా, సరిదిద్దుకోవడానికి ఆస్కారం ఏమైనా ఉందా, మెరుగుపరచడానికి ఆస్కారం ఉందా అని డైరెక్ట్గా వి గో ఇన్ టు ద సొసైటీ అండ్ గెట్ ద ఫీడ్బ్యాక్. అంటే ఆలోచన విధానానికి, ఆలోచన సరళికి అంతం అనేది లేదు. వాట్ మోర్ కెన్ ఐ డూ, ఈ ప్రభుత్వం నా ప్రజలకు ఇంకా ఏం చేయగలదు అని ఒక అడుగు ముందుకే వేస్తాను అనే ఆలోచనతోనే ఈ board was created. And madam, we did share a stage once when I first was appointed chairman. అప్పుడు మీ బిల్డింగ్స్ ఇంకా రెడీ కాల. సో వీ హ్యాడ్ గెట్ టుగెదర్ అట్ కళాక్షేత్ర. మీకు గుర్తులేదు, నేను మాట్లాడిన తర్వాత మీరు మాట్లాడే టైంకి కరెంట్ పోయింది. అందుకని ఆ రోజు మీకు ఛాన్స్ దొరకలో మాట్లాడారు, అందుకని మీకు గుర్తులేదు. నేను మాట్లాడాను కాబట్టి నాకు గుర్తుంది. సో ది చేంజెస్ ఆర్ ప్లెంటీ అండ్ ది కాన్స్టెంట్ ఎండెవర్ టు రీచ్ అవుట్ టు పీపుల్ టు మేక్ దేర్ లైఫ్ బెటర్. దట్ ఈస్ వాట్ దిస్ గవర్నమెంట్ ఈస్ డూయింగ్. విప్లవాత్మక మార్పులు అనేది మొదట ఆలోచన నుంచి వస్తుంది. ఆలోచన కరెక్ట్గా ఉంటే నా ప్రజలకు నేను ఏం చేయాలి, ఏం చేయగలను అనుకున్నప్పుడు, అది మంచి చేయాలని కోరుకున్నప్పుడు, వాట్ వీఆర్ డూయింగ్ గుడ్ అండ్ బెటర్ బికమ్స్ విప్లవాత్మకం అని. ఆలోచన సరిగా ఉండాలి. ప్రజలకు ఏమి అందజేయాలి. ఐ హ్యావ్ ఇంజనీరింగ్ కాలేజ్, 35,000 గవర్నమెంట్ ఇచ్చేది. ది బ్యాలెన్స్ స్టూడెంట్స్ హ్యాడ్ టు పే. ఇప్పుడే పెద్దలు చెప్పినట్టు పేద విద్యార్థులు మంచి కాలేజ్ రావాలంటే ఇబ్బంది పడేవాళ్ళు. సో దే యూస్ టు గో టు యూనివర్సిటీస్. లెట్ మీ టెల్ యూ, టుడే ఈ గవర్నమెంట్ 100% ఫీ రీయింబర్స్మెంట్ ఇచ్చినప్పుడు ప్రైవేట్ కాలేజెస్ ఆర్ కంపీటింగ్ విత్ యూనివర్సిటీస్. వీఆర్ గెటింగ్ ది టాప్ ర్యాంకర్స్ అహెడ్ ఆఫ్ యూనివర్సిటీస్. అంటే పేద ప్రజలకి మంచి కాలేజీలో చదివే అవకాశం ఈ గవర్నమెంట్ ప్రొవైడ్ చేసింది. కొత్త మెడికల్ కాలేజీలు, 4 కొత్త పోర్ట్లు, మనకు కృష్ణపట్నం పోర్ట్ ఉంది, అలాంటివి 4 కొత్తవి వస్తున్నాయి. 10 ఫిషింగ్ హార్బర్స్ వస్తున్నాయి. ఇప్పటి వరకు ఆంధ్ర రాష్ట్రంలో 5 ఫిషింగ్ హార్బర్స్ ఉంటే కొత్తగా 10 యాడ్ అవుతున్నాయి. అంటే ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఒక పక్క జరుగుతూ, పిల్లలకి ఇచ్చే ఆస్తి చదువు అని నమ్మే మన ముఖ్యమంత్రి గారు ఈ విప్లవాత్మక చేంజెస్ తీసుకువస్తున్నారు. గవర్నమెంట్ స్కూల్స్ ఆర్ కంపీటింగ్ విత్ ప్రైవేట్ స్కూల్స్. ది అమౌంట్ ఆఫ్ మనీ స్పెండ్, ఇట్స్ నాట్ అ వేస్ట్, ఇట్స్ అ ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్ ఫర్ ది స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. అంటే కొన్ని ఇమీడియట్గా కనబడతాయి, కొన్ని లాంగ్ టర్మ్ గోల్స్ అంటారు. సో దట్ ఈస్ వాట్ ఈస్ బీయింగ్ ఎయిమ్డ్ బై దిస్ గవర్నమెంట్. దీస్ చేంజెస్ మీరు గుర్తిస్తారని నమ్ముతూ మీ అందరికీ best wishes for your future and shine and get a good name for the state of Andhra Pradesh. Thank you.